దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆతిథ్యం గురించి మరి ఆశీర్వాదం గురించి ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. మాట్లాడటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచండి. వినుచున్న వారందరికీ అర్థం అవడానికి ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్న నా పరలోకపు తండ్రి, ఆమేన్. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దాని వలన కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మరి ఇక్కడ చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రికలో మరి ఆతిథ్యము చేయ మరొకడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి ఆతిథ్యము చేసిన కొందరు వ్యక్తుల్ని చూద్దాము. మరి మొదటిగా చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 4 నుంచి మరి 9 వచనాలలో మరి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అబ్రహాము గారు ఆతిథ్యం చేసినట్లుగా కనిపిస్తారనమాట. మరి 3వ వచనం దగ్గర నుండి చూసినట్లయితే, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నన్ను దాటిపోవద్దు అని మాట్లాడుతున్నారు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని మరి అబ్రహాము గారు మరి మాట్లాడుతున్నారనమాట. మరి 6వ వచనంలో చూసినట్లయితే మరి అబ్రహాము గారు మరి శారా గారి దగ్గరికి వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి మరి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరి అబ్రహాము గారు పశువుల మంద దగ్గరకు పరిగెత్తుకుని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడనమాట. మరి దాన్ని త్వరగా సిద్ధపరచమని మరి ఆ యొక్క పనివారితో చెప్తున్నాడు అనమాట. మరి అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనం చేయుచుండగా వారిని మరి వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాము గారు చక్కగా మరి ఆ యొక్క ముగ్గురు మరి మనుషులు వచ్చినప్పుడు మరి ఆ యొక్క ముగ్గురితో, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల మరి నీ దాసుని దాటిపోవద్దని చెప్పి మరి వాళ్ళని వెళ్ళనివ్వకుండా మరి నీళ్లు తెప్పించి మరి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి మరి ఆహారం తీసుకుని మీ ప్రాణములను బలపరుచుకొనుడి అని మరి 3 మానికల మరి మెత్తని పిండి తీసుకొచ్చి మరి దాన్ని చేత మరి శారా గారి ద్వారా మరి పిసికి రొట్టెలు చేయించి మరి ఒక లేత దూడను తీసుకొచ్చి మరి దాన్ని కూరని సిద్ధం చేసి వెన్న పాలు మరి సిద్ధం చేసి మరి ఆ విధంగా మరి అబ్రహాము గారు మరి దేవునికి ఆతిథ్యము, ఆ యొక్క దేవుని దూతలకు ఆతిథ్యము చేస్తాడనమాట. మరి ఆతిథ్యము చేసినప్పుడు వారు తృప్తిగా భోజనం చేసి వారు అలసట తీర్చుకొని మరి నీ భార్య అయిన శారమ్మన ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు మరి శారమ్మను పిలిచినప్పుడు మరి శారమ్మ మరి సంతానం లేని వానిగా చూసినప్పుడు వారికి మరలా మేము తిరిగి వచ్చే ఏటకి నీ చేతిలో ఒక మగబిడ్డ ఉంటాడని మరి ఆ యొక్క మరి శారమ్మతో మరి మాట్లాడతారనమాట. ఆ విధంగా చెప్పిన రీతిగానే సంవత్సరానికి మరి తన చేతిలో మగబిడ్డ ఉంటారనమాట. ఎన్నో సంవత్సరాలుగా మరి వారి జీవితంలో ఉన్న లోటును మరి వారు ఆతిథ్యం చేసి వారు పొందుకుంటారనమాట. ఈ విధంగా వారు దేవదూతలకు ఆతిథ్యం చేసి వారి జీవితంలో మరి సంతాన భాగ్యాన్ని పొందుకుంటారనమాట. మరి అదేవిధంగా మరలా ఇంకొకరిని చూద్దాము. మరి ఆదికాండము 19వ అధ్యాయము మరి 2వ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ లోతు గారు కనిపిస్తారనమాట. లోతు గారు మాట్లాడుతున్నారు 19వ అధ్యాయము 2వ వచనంలో, నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి,
మరి పెందల కాడ మీరు లేచి మీ త్రోవను మీరు వెళ్ళవచ్చానని చెప్పి వారికి మరి 3వ వచనంలో చూసినట్లయితే మరి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేశారనమాట. మరి లోతు గారు మరి దేవుని యొక్క దూతలకు మరి ఆయన ఆతిథ్యము చేస్తాడనమాట. ఆతిథ్యము చేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క ఉగ్రత నుంచి లోతు గారి కుటుంబాన్ని దేవుడు తప్పిస్తాడనమాట. ఆతిథ్యము చేసి మరి వాళ్ళు దేవుని యొక్క దూతలకు వాళ్ళు మర్యాద చొప్పున వాళ్ళు క్రమంగా భయపడుతూ ఏ విధంగా చేశారో అదే విధంగా ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి, ఆ యొక్క సొదొమ గుమ్మరాల ఉగ్రత నుంచి దేవుడు వారి కుటుంబాన్ని మరి రక్షిస్తాడనమాట. మరి మరలా ఇంకా ఆతిథ్యం చేసిన ఇంకో వ్యక్తిని చూద్దాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మరి 8వ వచనం నుండి చూసినట్లయితే మనకి ఇక్కడ షునేమీరాలు కనిపిస్తుంది అనమాట. షునేమీరాలు మరి ఎలీషా గారికి మరి ఆతిథ్యము చేస్తుందన్నమాట. చేసి భోజనానికి మరి బలవంతం చేసి ఇంటికి పిలిచి మరి భోజనాన్ని బలవంతం చేసి ఆ యొక్క ఎలీషా గారికి మరి భోజనం సిద్ధపరిచి ఆ ఇంట మరి ఆ యొక్క దైవజనునికి ఆతిథ్యము చేస్తుందనమాట. మరి 10వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క దైవజనునికి మరి మేడ మీద ఒక చిన్న గది కూడా కట్టిస్తుంది. మరి అతని కొరకు మరి మంచం, ఒక బల్ల, పీట, మరి దీపస్తంభము మరి ఆ యొక్క దైవజనుని కొరకు మరి సిద్ధపరుస్తుంది అనమాట. అప్పుడు ఆ యొక్క దైవజనుడు మరి చూసినట్లయితే ఇంత బాగా ఆతిథ్యం చేస్తుంది అని మరి వారికి ఏమైనా మరి ఇబ్బందులు ఉంటే మరి ఆ యొక్క సేవకుడిని అడిగినప్పుడు చెప్పమని ఆ యొక్క సేవకుడు అంటాడు కదా, మరి ఆ స్త్రీకి సంతానం లేకుండా ఉంటుంది అని మరి చెప్తాడనమాట. మరి ఆ తల్లి ఆతిథ్యం చేయటం వలన మరి ఆ యొక్క స్త్రీకి మరి సంతాన భాగ్యము కలుగుతుందన్నమాట. ఇక్కడ 2వ రాజుల గ్రంథము మరి 16వ వచనంలో చూసినట్లయితే ఎలీషా గారు మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్తాడనమాట. అప్పుడు మరి ఆ యొక్క మరి షునేమీరాలికి మా మరుసటి సంవత్సరానికి మరి ఆమె గర్భవతి అయ్యి కుమారుని కంటుందనమాట. ఈ విధంగా ఆతిథ్యము చేసి మేలులు పొందిన వారు ఎంతోమంది మనకు కనిపిస్తారనమాట. మరి యొక్క ఆతిథ్యం చేసిన వారిని మరి ఒక్కరిని చూద్దాము. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో మరి ఇక్కడ సారెపతి విధవరాలు మరి ఎలియా గారికి మరి ఆతిథ్యము చేస్తుందన్నమాట. ఆతిథ్యము చేసినప్పుడు మరి ఆ యొక్క సారెపతి విధవరాలు తన కుమారుడు 3.5 సంవత్సరాలు మరలా భూమి మీద వర్షము కురియ వరకు, అంటే అప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదన్నమాట. 3.5 సంవత్సరాలు ఆ యొక్క స్త్రీ తన కుమారుడు మరి పోషింపబడతారనమాట. తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె అయిపోలేదు అనమాట. ఆ విధంగా వారిని దేవుడు పోషిస్తాడనమాట. మరి ఇలా మరి దేవుని సన్నిధిలో ఆతిథ్యం ఇచ్చి ఎందరో మరి దేవుని బిడ్డలు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారనమాట. మరి లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మార్తమ్మ మరి యేసుప్రభు వారికి ఆతిథ్యము చేస్తుందనమాట. ఆతిథ్యము చేసి దేవుణ్ణి మరి వెంబడించి మరి మార్తమ్మ మరియమ్మ మరి దేవునికి మరి ఎంతగానో మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారనమాట. మరి నా నిమిత్తము మరి నా యొక్క సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వ్యర్థము కాదు, దానికి ప్రతిఫలము మీరు పొందుదురని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా మనము దేవునికి మనం ఆతిథ్యం చేసినట్లయితే, ఆయన సేవకులకు మనం ఆతిథ్యం చేసినట్లయితే దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనము పొందుకునే వారముగా ఉంటాము. మరి ఆయన నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము, ఆయన సేవ నిమిత్తము మరి ఆయన కొరకు మనము ఏమైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మరి మనకున్న దానిలో మనము దేవుని పరిచర్యకు మనము ఖర్చు చేసినట్లయితే, వాడపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క కష్టానికి లేకపోతే ఆ యొక్క మరి చేసిన దానికి దేవుడు ప్రతిఫలంగా గొప్ప ఆశీర్వాదాలను, మెండైన దీవెనలు మరి అనుగ్రహిస్తాడనమాట. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.